భారతదేశ నిర్మాణాల్లో అద్భుతమైనటువంటిది తాజ్‌మహల్ అనేటువంటిది మనందరికీ తెలుసు. మరి ఈ తాజ్‌మహల్ నిర్మాణము అనేటువంటిది ఏ విధంగా జరిగింది అంటే, షాజహాన్ నిర్మాణాలన్నిటికంటే తలమానికమైనటువంటిది ఆగ్రాలో యమునా నది ఒడ్డున తన పట్టపురాణి ముంతాజ్ జ్ఞాపకార్థంగా దీన్ని నిర్మించడము జరిగింది. దీని నిర్మాణం కోసము ఆనాడే అనేక దేశాల నుంచి వస్తుకళా నిపుణులను రప్పించి వారితో అనేకమైనటువంటి ఆలోచనలు చేసి మొదటగా తాజ్‌మహల్ నమూనాను ఒక కొయ్యతో తయారు చేసి ఈ యొక్క తాజ్‌మహల్ నిర్మాణము అనేటువంటి దాన్ని చేపట్టారు. మరి ఈ తాజ్‌మహల్ నిర్మాణ బాధ్యతలు ఉస్తాద్ ఇషా అనేటువంటి ఆయన చేపట్టడం జరిగింది. ఆయనకు నెలకి 1000 రూపాయల జీతం కూడా ఇవ్వడము జరిగింది. అలాగే ఇక్కడ మనకి స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఫాదర్ మారింక్యూ మరియు వెనిస్ దేశానికి చెందినటువంటి గెరోనిమా వెరోనియాలతో ఈ యొక్క నమూనాను ఏర్పాటు చేసి తాజ్‌మహల్ నిర్మాణము అనేటువంటిది చేపట్టడము జరిగింది. మరి స్వదేశీయుల యొక్క ఉపయోగాన్ని ఈ యొక్క షాజహాన్ ఉపయోగించుకోవడం లేదు అని చెప్పడం కంటే తాను చేపట్టిన నిర్మాణము శాశ్వతంగా నిలిచిపోవాలనే కాంక్షతో విదేశీయుల యొక్క సలహాను స్వీకరించడంలో ఏమాత్రము వెనకడుగు వేయలేదు. మొత్తం మీద తాజ్‌మహల్ నిర్మాణాన్ని ఈ యొక్క నమూనాను విదేశీయులు సూచించడం జరిగింది. మరి తాజ్‌మహల్ నిర్మాణానికి దాదాపు 22 సంవత్సరాల కాలం పట్టింది. 1531లో ప్రారంభమయ్యి 1565లో ఈ నిర్మాణము అనేటువంటిది పూర్తయింది. మరి ఈ నిర్మాణానికి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చయింది అనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. మరియు ఈ యొక్క తాజ్‌మహల్ నిర్మాణం హిందూ ముస్లిం సంస్కృతుల మేళవింపులతో ఈ యొక్క తాజ్‌మహల్ నిర్మాణము అనేటువంటిది అయ్యింది. మరి పాలరాతితో ఈ యొక్క విలసిల్లిన తాజ్‌మహల్ సుందర స్వప్నమని కళా విమర్శకులు సైతము ఈ యొక్క నిర్మాణాన్ని మెచ్చుకున్నారు. ప్రపంచ నిర్మాణాలలో ఒక అద్భుతంగా దీన్ని భావించారు. తాజ్‌మహల్ నేటికి తన సౌందర్యంతో విదేశీయులను ముంచెత్తుతూనే ఉంది. మరి ప్రపంచ అద్భుతాలలో మన భారతదేశంలో ఉన్న తాజ్‌మహల్ ఒకటిగా ఉండడము మన గర్వకారణం.